కొంచెం మీకు కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి ఎంప్లాయీది. ఇప్పుడు మనం ఎంప్లాయీ ఎవరికి ఇస్తాం? డైరెక్ట్ వాళ్ళకి ఇస్తాము, కంపెనీ వచ్చిన వాళ్ళకి ఇస్తాం. అది ఇక్కడ క్లియర్గా స్పెసిఫై చేయమని చెప్తున్నాము. ఎవరు మెడికల్ రిలేషన్, ఎవరు కంపల్షన్, ఎవరు డిఆర్ అనేది కూడా దాంట్లో కాలమ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి చూడండి. ఇది డిసైజ్ ఎంప్లాయీకి అయితే ఏమో వాళ్ళ ఆల్రెడీ ఒక ఐడి నెంబర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక వాళ్ళ ఫాదర్ కానీ ఎవరన్నా ఎక్స్పైర్ అయినప్పుడు కానీ లేకపోతే మెడికల్ రిలేషన్ అయినప్పుడు కానీ వాళ్ళ నంబర్ ఉంటుంది. అది ఏమని చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈ సెకండ్ ఏంటి చూడగలుగుతారా? ఎస్ఆర్. ఇప్పుడు అందరు ఎస్ఆర్లు ఓపెన్ అయినాయి కాలే? మరి ఎస్ఆర్లు ఓపెన్ చేసి పంపమని చెప్పినాయి కదా, ఇప్పటికైనా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎస్ఆర్లో ఏమేమి ఉంటాయి చెప్పగలుగుతారా? ఫస్ట్ నేమ్ రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ డేటా వర్కింగ్ ప్లేస్ రైట్. నెక్స్ట్ ఇందులో చూడండి. దీంట్లో ఫాదర్స్ నేమ్, స్టేటస్ ఏమవుతుందో స్క్రోల్ చేయడం. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇంటూ సర్వీస్ ఆర్ ఎంట్రీ ఇంటూ సర్వీస్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, అపాయింట్మెంట్ ఆర్డర్, ఆ కాపీ. మరి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మరి ఎప్పుడు జాయిన్ అయ్యిందని తెలియాలంటే ఏం చేయాలి? జాయినింగ్ రిపోర్ట్. జాయినింగ్ రిపోర్ట్లో మీ కంట్రోలింగ్ ఆఫీసర్ ఎవరైతే యాక్సిడెంట్ రాస్తారో అది కంపల్సరీ దీనికి ఎంక్లోజ్ చేయాలి. ఎందుకంటే అవన్నీ ఉంటేనే మనకు క్లారిటీ వస్తుంది. ఇవన్నీ బేస్ చేసుకుంటే మీ ఎస్ఆర్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మరి మీరు ఉండేది ఫీల్డ్లా, మేము ఉండేది ఇక్కడ. మీ ఐడి నెంబర్ వెళ్ళంటే మాకు ఇవన్నీ రావాలో వద్దా? అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఇది పంపేటప్పుడు ఇందులో ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో, ఎవరు స్క్రోల్ చేయాలి, ఇవి ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో ఇవన్నీ మీరు వెరిఫై చేసి దాని నెసెసరీ ఎంక్లోజెస్ అన్నీ ఎంక్లోజ్ చేసి పంపండి. ఓకేనా? ఎవరు అక్కడ ఒకటి ఆర్టిజన్ పెన్షనర్స్ ఇక్కడ సార్ క్లోజ్ చేయాలా? మినిమం పెన్షన్ ఇంకోటి ఎంప్లాయీ ఆర్డిజన్ సేమ్ కదా? ఎంప్లాయీకి ఆర్డిజన్కి సేమ్ ఉంటుంది, పెన్షన్కి మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు పెన్షన్కి వచ్చేసరికి ఏముంటుంది? ఆయన ఎప్పుడు రిటైర్ అయ్యాడు, ఆయన పెన్షన్ ఎప్పుడు కమెన్స్మెంట్ అవుతుంది, ఆయన పీపీఓ నెంబర్ ఏంటిది, ఏ ఆఫీస్లో పెన్షన్ తీసుకుంటుండు అనేది ఉంటాయి. ఇవన్నీ మీకు చూస్తే అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఐడి నెంబర్స్ ఇస్తాం కదా, ఐడి నెంబర్స్ ఇచ్చాక మనం ఏం చేస్తాం? ఎస్ఎఫ్బీలో ఎంట్రీ చేస్తాం. ఎస్ఎఫ్బీ ఎట్లా ఎంట్రీ చేయాలని చెప్తాను. ఇప్పుడు సర్వీస్ బుక్ ఎంట్రీస్ ఉంటాయి. ఏడిఎంలో మీరు చూసారు కదా, సర్వీస్ బుక్ చూసారా? ఫస్ట్ ఏం ఎంట్రీ ఉంటుంది సార్? ఓకే, డేట్ ఆఫ్ బర్త్, నేము, సర్ నేము, ఫాదర్ నేము, క్యాస్ట్ ప్లస్ అడ్రస్, అపార్ట్మెంట్ అడ్రస్, ఇవన్నీ అంతా ఫస్ట్ పేజ్కి వెళ్తాం. ఫస్ట్ పేజీలో ఏముంటుంది? డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సర్వీస్ ఆర్ డేట్ ఆఫ్ హైరింగ్. డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సర్వీస్ ఎస్ఎఫ్బీలో ఉన్నదో హైరింగ్. ఓకే, మరి ఎంట్రీస్ అన్ని ఎస్ఎఫ్బీలో కొట్టాలంటే ఏం చేయాలి? మనం టీ కోడ్ వాడతాం. ఎస్ఎఫ్బీలో ఏం చేయాలన్నా టీ కోడ్ యూజ్ చేస్తాం. PA40. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే మనం రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ది ఏమేమి చేస్తున్నాం ఇవన్నీ మనకు బేసిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. డైరెక్ట్ మనం ఏం చేయడానికి ఉండదు. ఇదంతా సిరీస్ ఆఫ్ ఆర్డర్. ఓకేనా? PA40 ఏం చేస్తాం?
ఆ పర్సన్ ఎప్పుడు అపాయింట్ అనేది స్టార్ట్ చేస్తాం. మీరు ఎస్ఎంపీలో లాగిన్ అయినరా అందరూ? లాగిన్ అయినరాగానే ఆ స్క్రీన్ వస్తుంది, ఈ స్క్రీన్ వస్తుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ పుట్టగానే ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఆ కమెంట్ ప్రాంప్ట్కి వెళ్ళి పిఎఫ్ఆర్టీ కొట్టగానే ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ చూడండి, అక్కడ ఏమొస్తుంది? పర్సనల్ నెంబర్. పర్సనల్ నెంబర్ మేము ఇచ్చినాక ఇప్పుడు జనరల్గా మేమే హైరింగ్ చేస్తున్నాము. తర్వాత మేము నేర్చుకుంటాం, మీరు చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, పర్సనల్ నెంబర్ ఎంటర్ చేసాక ఇప్పుడు మనం ఏమనుకున్నాం? డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సర్వీస్. అంటే ఏ రోజు మనం ఎంటర్ అయినామని చెప్పాలంటే ఆ ఫ్రమ్ అని ఉంది కదా, ఆ ఫ్రమ్ డేట్ నుండి మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ చెప్పండి. 400-1349. ఏం పేరు? శ్రవణ్ కుమార్, అంతేనా? ఇది ఆల్రెడీ మనం ఎంటర్ చేసాం కాబట్టి డేటా వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, హైరింగ్ ఎవరికి వాడతాం? కొత్త ఎంప్లాయీకి వాడతాం, కొత్త ఆర్టిజన్కి వాడతాం. పెన్షనర్కి వచ్చేసరికి ఏం చేస్తాం? హైరింగ్ పెన్షనర్స్ అంటాం. ఓకేనా? ఒక ఎంప్లాయీ డిపార్ట్మెంట్కి వచ్చినాక ఫర్దర్ ఏముంటాయి ఆయనకి? ఫర్దర్ ఎంట్రీస్ ఏం పడుతుంది? జాయినింగ్ ఎంట్రీ పడుతుంది. అది మనం హైరింగ్ ఎంట్రీ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ అయితే ఎవ్రీ ఇయర్ మనకు ఎంట్రీ పడుతుంది. అంటే దీస్ ఆల్ ఎంట్రీస్ విల్ బి డన్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ ద కండిషన్ ఎగ్జిస్టింగ్ కండిషన్స్. ఓకేనా? తర్వాత ఏం చేస్తాం? కమెన్స్మెంట్ అండి. ఓకేనా? ఇది ఎవ్రీ ఇయర్ వస్తుంది. కమెన్స్మెంట్, కంప్లీషన్, నెక్స్ట్ 3 years అయింది, అలాగే ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్ అయింది. అప్పుడు ఏం చేస్తాం? ట్రాన్స్ఫర్ ఎంట్రీ చేస్తాం. అంటే మీకు ఏ ఎంట్రీస్ ఏది చేసినా కానీ ఫస్ట్లో మనం ఎస్ఆర్లు ఎంట్రీ చేసాక సైమల్టేనియస్గా ఎస్ఆర్లు ఎంట్రీ చేసుకుంటాం. డిపార్ట్మెంట్ టెస్ట్ ఆ టెస్ట్ ఎంట్రీ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అంటే మనం ఎడ్యుకేషన్ ఏం అప్డేట్ చేసుకుందా సిస్టంలో అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ట్రాన్స్ఫర్ ఎంట్రీ అయితే ఫస్ట్ ఏం వస్తుంది? ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది. తర్వాత ఏమవుతుంది? రిలీవ్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతాం? ఇప్పుడు సపోజ్ ఇక్కడ వరకు వచ్చినాం, ఈ ఎంట్రీ చేస్తాం. ఈ ఎంట్రీ పడ్డప్పుడు మన సీట్లో ఏమైనా చేంజ్ అవుతుందా? ఇప్పుడు మీరున్నారు, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? ఖానాపూర్ ఈఆర్ఓ ఖానాపూర్లో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ అయినారు. ఎక్కడికి అయినారు? నిర్మల్ డివిజన్ ఆఫీసర్ లేదు. ఇక్కడ ఏం చేస్తాం? సో జూనియర్ అసిస్టెంట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు నిర్మల్ డివిజన్. ఎంట్రీ చేస్తాం, ట్రాన్స్ఫర్ ఎంట్రీ కొడతాం. ఎస్ఆర్లు ఏం చేస్తారు? ఎంట్రీ చేస్తారు. చేసాక ఏం చేస్తారు? కంట్రోలింగ్ ఆఫీసర్ రిలీవ్ చేస్తారు. దీనికో డేట్ ఉంటుంది, దీనికో డేట్ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అపాయింట్ అయినప్పుడు మనం ఈఆర్ఓ ఖానాపూర్లో జూనియర్ అసిస్టెంట్ అని ఒక పోస్ట్ అసైన్ చేస్తాం. ఓకే, జూనియర్ అసిస్టెంట్ మీ ఐడి కావాలా సార్? 40013 488 జీరో డిస్ప్లే. ఇక్కడ చూడండి, మనం ఏం చేసాం? 24/1/25 రోజు హైరింగ్ చేసాం. చేసి ఏం చేసాం? ఇక్కడ ఎట్లా పడ్డ రీజన్ ఫర్ యాక్షన్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఒకవేళ కంపల్షన్ అయితే కంపల్షన్ అని స్పెసిఫై చేస్తాం. చేసి ఏం చేస్తాం? పొజిషన్. ఇప్పుడు మనం వర్క్ చేసే ఆఫీస్లో
మనకు శాంక్షన్ పోస్ట్ ఉంటుంది. దానికి ఏం చేస్తే దాన్ని ఏమంటాం చైర్ అంటాం. ఆ చైర్ ఇది నథింగ్ బట్ ఇది. ఓకే, ఏ ఆఫీస్లో ఉన్నాం మనం? మన పే డ్రాయింగ్ యూనిట్ ఏంది? నిర్వహణ డివిజన్. ఓకే, ఇప్పుడు మీరు ఎంప్లాయీ గ్రూప్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీరు కొత్తగా అపాయింట్ అయ్యారు, ఇంకా మీకు కమెన్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏమనాలి? ఎమర్జెన్సీ అనాలి. ఇంతకుముందు ఎవరు డౌట్ రేజ్ చేసి యాక్చువల్ రెగ్యులర్ కొట్టకూడదు. ఎస్ఆర్ ఎంట్రీ అవగాహన ఉన్న వాళ్ళు లేకపోతే ఫర్దర్గా చేయాల్సిన వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అపాయింట్ అయిన ఇమీడియట్ మనం ఎమర్జెన్సీ బేసిస్లో ఉంటాం. ఓకేనే, వన్స్ ఎమర్జెన్సీ గ్రూప్లోనే ఎంటర్ చేయాలి. ఓకే, తర్వాత ఏం చేస్తాం? కమెన్స్మెంట్ ఇచ్చినాక ప్రొబేషన్ అంట. ఓకే, ఒకసారి కంప్లీషన్ ఇష్యూడ్ అప్పుడు ఇక్కడ రెగ్యులర్ అంట. అది ఇప్పుడు విత్ డేట్ ఆఫ్ సీక్వెన్షియల్ యాక్షన్స్ ఒక డేట్లో జరిగాయి ఇవన్నీ. ఎప్పుడెప్పుడైతే మీకు కమెన్స్మెంట్ ఆర్డర్ వస్తుందో అప్పుడు ప్రొబేషన్ ఎంట్రీ చేస్తారు. నెక్స్ట్ కంప్లీషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ అదే డేట్కి వెళ్ళి స్టార్ట్ డేట్కి వెళ్ళి ఫ్రమ్ డేట్ అని చెప్పి కంప్లీషన్ ఎంట్రీ కొట్టి ఇక్కడ ఎంప్లాయ్ గ్రూప్ చేంజ్ చేసుకుంటాం. ఎంప్లాయ్ గ్రూప్ చేంజ్ చేసుకొని రెగ్యులర్ పెడతాం. అయితే ఆ టైంలో ఉన్నప్పుడు మరి ఇదే ఆఫీస్లో ఉంటామా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మనం పీరియడ్ ఆఫ్ సీక్వెన్షియల్ యాక్షన్స్తో పాటు మనం ఎంట్రీ చేసే పొజిషన్స్, ఆఫీసు, సబ్ గ్రూపు ఇవి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమనుకున్నాం? ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఎంట్రీ చేస్తున్నాం. మన ప్లేస్ చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు, సీట్ చేంజ్ కాదు. రిలీవ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ మనం పొజిషన్ అసైన్ చేసినాం. ఓకే, అంటే ఈఆర్ఓ దీని వల్ల ఆ సీట్ మీద కూర్చున్నాడు ఈ జనరేషన్ గారు. రిలీవ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? ఈ పలానా రోజు రిలీవ్ అని చెప్పి మనం స్టార్ట్ డేట్ దగ్గర రిలీవింగ్ యాక్షన్ సెలెక్ట్ చేసుకొని రిలీవింగ్ డేట్ ఎంట్రీ చేసి ఈ పొజిషన్ ఏం చేస్తాము? 999 అని చెప్పి డిఫాల్ట్ పొజిషన్ పెట్టేస్తాము. ఎందుకు? ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిండు. మరి ఆ ప్లేస్లో మళ్ళీ ఎవరొకరు వస్తారు కదా, వచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఆ పొజిషన్ అసైన్ చేయాలి కాబట్టి వీళ్ళని ఈ పొజిషన్కి తీసేయాలి. డిఫాల్ట్ పొజిషన్ కొనేటప్పుడు మీకు ఏమొస్తుంది? క్రియేట్ వేకెన్సీ అని వస్తుంది. సపోజ్ మీరు ఇవాళ వరకు ఉన్నారు అక్కడ, వేకెన్సీ ఎప్పుడైతుంది? రేపు. ఆ పాప్ పైన ఉన్న దగ్గర రేపటి డేట్ వేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ పొజిషన్ వేకెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఒకసారి పిఎఫ్ ఇది ఉండే ఇట్లా పిఎఫ్ వేరే ఇక్కడ చూడండి. రిలీవింగ్ అయిన తర్వాత ఏముంది? ఇక్కడ జాయినింగ్ ఎంట్రీ. ఇప్పుడు ఇక్కడ మనం జాయినింగ్ ఎంట్రీ కొట్టేటప్పుడు ఈ రోజు జాయిన్ అయిన అనేది మనం డేట్ ఎంట్రీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసాక ఏమవుతుంది? ఆ జాయినింగ్ వరకు మీరు ఏ రీజన్ తోటి అవుతున్నారు? జాయినింగ్ ఆన్ ట్రాన్స్ఫర్. ఓకే, ట్రాన్స్ఫర్ ఆర్డర్, రిలీవింగ్ ఆన్ ట్రాన్స్ఫర్, జాయినింగ్ ఆన్ ట్రాన్స్ఫర్. ఓకే, జాయిన్ అయినప్పుడు ఏం చేయాలి? రిలీవ్ అయ్యేటప్పుడు పొజిషన్ తీసేసేయాలి. మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయినప్పుడు ఏం చేయాలి? జాయినింగ్ డేట్ వేసుకుంటూ మీరు డివిజన్ ఆఫీస్లో అవుతుంది కాబట్టి ఆ డివిజన్ ఆఫీస్లో ఏ పోస్ట్ అయితే మీకు ఇస్తారో ఆ పొజిషన్ నెంబర్ వేసుకుంటూ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇది చేయడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు మీకు బేసిక్ దీనివల్ల ఏమవుతుంది మనకు? ఇప్పుడు మీరు ఈఆర్ఓ కారపూర్ నుండి నిర్మల్ డివిజన్ ఆఫీస్కి వెళ్ళింది. ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఈ యాక్షన్స్ తోటి, PA40లో ఉన్న యాక్షన్స్ తోటి మనం ఏం చేస్తున్నాం? ఎంట్రీస్ అన్నీ అప్డేట్ చేస్తున్నాం, ఎస్ఆర్ ఎంట్రీస్. దానివల్ల ఏమవుతుంది? మన పే స్లిప్లో చేంజెస్ ఆటోమేటిక్గా అయిపోతాయి. లేదంటే ఏం చేయాలి? మనం అక్కడ ఎంట్రీ చేయాలి, ఇక్కడ ఎంట్రీ చేయాలంటే కాదు. ఇదన్నీ యాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడ ఆఫీస్ అన్నీ చూసినా ఆ ఈఆర్ఓ ఖానాపురం ఉంది కదా, మీరు రిలీవ్ అయ్యే వరకు అది ఆఫీస్ అట్లే వస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు ఇక్కడ జాయినింగ్ యాక్షన్ కొడతారో ఏమైతే ఇక్కడ డివిజన్ ఆఫీస్ నేమ్ వలన వస్తుంది. సపోజ్ మీరు జాయిన్ అయ్యారు, ఎస్ఆర్ ఏమైంది? పాత ఈఆర్ఓలు ఉంటుంది, కొత్త ఆఫీస్కి వెళ్తుంది. రెండానికి టైం పట్టవచ్చు, పట్టకపోవచ్చు. బట్ మీరు ఇక్కడ రిలీవ్ అయ్యారు, డివిజన్ ఆఫీస్లో జాయిన్ అయ్యారు, అక్కడ జాయిన్ రిపోర్ట్ ఇస్తారా? ఇస్తారు. బట్ ఎస్ఆర్ ఏమవుతుంది? ఇక్కడే ఉంటుంది, డిలే కావచ్చు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే వర్క్ స్పీడ్ కావాలంటే జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. ఆ కన్సర్న్ ఆఫీస్లో జాయినింగ్ రిపోర్ట్ వస్తుందా కంట్రోలింగ్ ఆఫీసర్?
ఆ కంట్రోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తారు, ఆ కన్సర్న్ జేఓ కానీ సీనియర్స్ని కానీ జూనియర్స్ని కానీ మార్క్ చేస్తారు. ఎవరున్నా పర్లేదు, జేఓ అయితే జేఓ గారు, సీనియర్ అయితే సీనియర్, జూనియర్ అయితే జూనియర్స్. మనం చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా ఎస్ఆర్ రాకుండా జనరల్ ఎస్ఆర్ వస్తేనే చేస్తామని అనుకుంటున్నారు. అవసరం లేదు. జాయినింగ్ రిపోర్ట్ వస్తుందా, జాయినింగ్ రిపోర్ట్ మీద కూడా మనం ఎస్ఐపి అప్డేట్ చేయొచ్చు. దానివల్ల మనం జీతాలు ఏమి ఇస్తలేము. ఎస్ఆర్ వచ్చినాకనే మీరు శాలరీస్ ఇవ్వండి. బట్ ఈ పొజిషన్ అప్డేషన్ మాత్రం జాయినింగ్ రిపోర్ట్తో మనం చేసుకోవచ్చు. ఎందుకంటే జాయినింగ్ రిపోర్ట్ కూడా వన్ ఆఫ్ ది ఐడెంటిటీ కదా. ఇక్కడ సేమ్ ఇదే ఎఫెక్ట్ మళ్ళీ ఏమవుతుంది, ప్రమోషన్ అప్పుడు కూడా కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ట్రాన్స్ఫర్లో ఏమవుతుంది, అన్ని చేంజ్ అవుతాయి. ఆఫీస్ చేంజ్ అవుతుంది, చేంజ్ కాకపోవచ్చు, కానీ డిజిగ్నేషన్ చేంజ్ కాదు. అంతేనా? డిజిగ్నేషన్ చేంజ్ కాకపోవచ్చు, చేంజ్ కాదు సార్. ప్రమోషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రమోషన్ ఎంట్రీ చేస్తాం, సేమ్ ట్రాన్స్ఫర్కి దీనికి సేమ్ ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ బదులు ఏం చేస్తాం, ప్రమోషన్ ఎంట్రీ చేస్తాం. తర్వాత సేమ్ అట్లనే ఆ డేట్లో ప్రమోషన్ ఎంట్రీ చేస్తాం, ఆఫీస్ కూడా చేంజ్ కాదు. నెక్స్ట్ ఏం చేస్తాం, రిలీవింగ్. బట్ ఇక్కడ రీజన్ చేంజ్ చేద్దాం. ఏమంటాం ఇక్కడ, ప్రమోషన్ రెగ్యులర్ అంటాం, రీజన్ రిలీవింగ్ ఆన్ ప్రమోషన్. రిలీవింగ్ అప్పుడు మళ్ళీ పొజిషన్ తీసేస్తాం. ఓకే, మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ జాయిన్ చేస్తాం, జాయినింగ్ ఎంట్రీ ఇస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, కొత్త డిజిగ్నేషన్లో జాయిన్ అవుతాం. ఇక్కడ జూనియర్ స్టూడెంట్ ఉండాల్సింది, ఇక్కడ ఏమవుతుంది, జాయినింగ్ ఎంట్రీలో సీనియర్షిప్ క్యాడర్లో మనం జాయినింగ్ ఎంట్రీ చేస్తాం. ఇప్పుడు కొన్ని జాగాలు ఏం జరుగుతుందంటే ఇవి అప్డేషన్ అవుతుంది. ఇవి అప్డేషన్ కాకపోతే ఏం జరుగుతుంది మీరు చెప్పగలుగుతారు? ఒకటి మీకు వచ్చే పే స్లిప్లో మీ ఆఫీస్ తప్పు వస్తుంది, మీ స్టేషన్ తప్పు వస్తుంది, డిజిగ్నేషన్ కూడా తప్పు రావచ్చు ప్రమోషన్ అయినప్పుడు. మరి ఇవన్నీ మనకి చూస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు మీరంతా కొత్త యూత్ టీమ్, మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఆఫీస్లో మీరు ఆ సీట్లు ఉంటే వెళ్ళని కూడా మీరు చేయండి. లేకపోతే అట్లీస్ట్ యూ ఆస్క్, సార్ ఈ ప్రాబ్లం ఉంది, ఇది చేంజ్ చేయాలి, చేంజ్ చేయండి, మాకు అప్డేషన్ అవుతుంది. వాళ్ళు ఎస్ఆర్ రాలేదంటారు. ఎస్ఆర్ రాలంటే ఇప్పుడు నేను ఏం చెప్పినా, జాయినింగ్ రిపోర్ట్ మనకు సరిపోతుంది కదా. జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళు ఎంట్రీ చేయకపోతే ఇక్కడ మేము టీం ఉంటాము, మాకు కాల్ చేయండి, ఎప్పుడు చేసినా మీకు హెల్ప్ చేస్తాము, చేయడానికి ట్రై చేస్తాం కదా. అంటే ఇప్పుడు నేను ఇవి మీకు ఎందుకు చెప్పినానంటే ఇమీడియట్గా మీకు పే స్లిప్ ఎఫెక్ట్ అయ్యేది ఈ ఎంట్రీస్ తోటి. ఓకేనా? కమెన్స్మెంట్ కంప్లీషన్ తోటి ఎంప్లాయ్ గ్రూప్ చేంజ్ అవుతుంది, ట్రాన్స్ఫర్ ఆర్డర్ తోటి ఆఫీస్ చేంజ్ అవుతుంది, ప్రమోషన్ ఆర్డర్ వచ్చినప్పుడు డిజిగ్నేషన్ ఆఫీస్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయా? ఒకసారి చదవగలుగుతారా? అందరు చూసుకోండి ఒకసారి. కనిపిస్తుంది? ఓకే, నేను చదువుతలేదు. హైరింగ్ అంటే మనం ఎంప్లాయీ ఆర్టిజన్ యూజ్ చేస్తాం. హైరింగ్ పెన్షన్ అంటే ఏమనుకున్నాం, పెన్షనర్ యూజ్ చేస్తాం. మరి పెన్షనర్స్ కూడా 2 టైప్స్ ఉంటుంది. తను జాబ్ చేసి రిటైర్ అయితేనేమో సర్వీస్ పెన్షనర్, లేదు ఆ పర్టికులర్ ఎంప్లాయీ ఈ సర్వీస్ చనిపోయింది అనుకోండి, లేకపోతే ఆయన పెన్షనర్ అయ్యి ఎక్స్పైర్ అయినా ఫ్యామిలీ పెన్షన్ అంటాం. ఓకేనా? వాళ్ళ పెన్షన్ అయ్యాక వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ డిపెండెంట్కి ఇచ్చేది ఫ్యామిలీ పెన్షన్. ఓకేనా? ఇక్కడ చూడండి, కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొవిషన్, ఎక్స్టెన్షన్, కంప్లీషన్, అబ్జార్ప్షన్, రీఅలొకేషన్ ఆఫ్ వర్క్, ట్రాన్స్ఫర్, రిలీవింగ్, జాయినింగ్, ప్రమోషన్, పే ఫిక్సేషన్. పొద్దున ఎవరు చెప్పారు పే ఫిక్సేషన్ ఎప్పుడు అయింది అని చెప్పి ఆ టైంలలో మనం ఎంట్రీ ఓకేనా? ఏ ఎంట్రీ చేయాలన్నా ఒకటే కండిషన్, ఎట్లా చేస్తాం, ఏ యాక్షన్ కొట్టాలన్నా డేట్ అడుగుతుంది సిస్టమ్.
నువ్వు ఏ డేట్కి వెళ్ళి చేస్తున్నావు, ఓకేనా? మన డేట్ తప్పు కొడితే మనకు డేటా తప్పు వస్తుంది. మనకు ఇన్పుట్ కరెక్ట్ ఇస్తే అవుట్పుట్ కరెక్ట్ వస్తుంది. ఏ ఎంట్రీ కానీ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు సర్టిఫికేట్ కొట్టాక మనం ఏం చేస్తాం, PA20కి వెళ్ళి ఇక్కడ డిస్ప్లే అని ఉంటుంది. ఈ డిస్ప్లే ఈ డేట్లో చూస్తే ఆయన మొత్తం ఎంట్రీస్ ఏమేమి మొత్తం కనిపిస్తుంది, ఓకేనా? ఈ పర్టికులర్ పర్సన్కి మనం ఎంట్రీస్ ఏం కూడా మొత్తం కనిపిస్తుంది. SAP HR మనం మ్యాక్సిమం ఎంట్రీ చేసేదాన్ని యాక్షన్స్ PA40లో చేస్తాము. ఆల్రెడీ ఉన్న డేటాని ఏదైనా ఎడిట్ చేయాలన్నా పేరోల్ పరంగా కానీ ఎంప్లాయీ డేటా ఫీడ్ చేయాలి, మొబైల్ నెంబర్ కానీ కమ్యూనికేషన్ కానీ మన పాన్ ఆధార్ ఏం చేయాలన్నా PA30లో చేస్తాం. PA30 nothing but updation. Updation, changes, correction. మూడు రాస్తుంది. SR ఎంట్రీస్ అన్ని PA40లో చేస్తాము. అప్డేషన్ చేంజెస్ అన్ని PA30లో చేస్తాము. ఓకే, PA20 డిస్ప్లే. PA20 అనేది డిస్ప్లే. ఇప్పుడు మనం మళ్ళీ ట్రాన్సాక్షన్ కోడ్స్ మనం కొన్ని అప్డేషన్ చేస్తాం, అది చూడాలనుకున్నప్పుడు PA20కి వెళ్ళి ఆ పర్టికులర్ ఇన్ఫో టైప్ చేస్తాం, అనేది తెలుసుకుంటాం. మరి ఇన్ఫో టైప్స్ ఏమేమి ఉంటాయి, మన సర్వీస్ బుక్ యాక్షన్స్ ఉంటాయి. సార్ మీరు రిలేటెడ్ ఇప్పుడు జీరోలో ఏమవుతుంది, మనం SR ఎంట్రీస్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, వన్లో వచ్చేసి నువ్వు ఏ ఆఫీస్లో ఉన్నావు, ఏ పొజిషన్లో ఉన్నావు, ఏ స్టేషన్ ఇది, నీ డిజిగ్నేషన్ ఇది అని వాళ్ళకి కనిపిస్తుంది. ఇన్ఫోటైప్ 2 అంటే ఎంప్లాయీస్ డేటా, అంటే మన పర్సనల్ డేటా, పేరు, సర్నేము, డేట్ ఆఫ్ బర్త్, ఐడెంటిఫికేషన్ మార్క్స్, నువ్వు మ్యారీడా, సింగిలా, ఇవన్నీ 2లో ఉంటాయి. పర్సనల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి 4 ఇన్ఫోటైప్ ఏంటి, ఛాలెంజ్ డేటా. మనం ఛాలెంజ్ ఏమని అంటాం, ఏ పర్సన్ విత్ హ్యావింగ్ మోర్ దెన్ సడన్ పర్సెంటేజ్ ఆఫ్ డిగ్రీ PS, అది డేటా మనం ఇప్పుడు ఎంట్రీ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 5 ఎంప్లాయీ అడ్రస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7 అనేది వర్క్ షెడ్యూల్. ఇది కంపల్సరీ ఏ ఎంప్లాయీ ఏ రోజు జాయిన్ అనేది ఇన్ఫోటైప్కి వెళ్ళి 7కి వెళ్ళి సేవ్ చేయాలి. ఓకే, వర్క్ షెడ్యూల్ అప్డేట్ చేసినప్పుడు కొడతారు. 8 ఇవాళ క్లాస్ ఏంది, పేరోల్, దీని ఇన్ఫోటైప్ 8. ఓకే, దీంట్లో మనం ఏం చేస్తాం, మనకి ఇంతకుముందు ఏ వారు చెప్పారు ఏమేమి ఎంట్రీ చేస్తాం, బేసిక్, HRA, DA, CA, మెడికల్, ఇవన్నీ మనం ఇన్ఫోటైప్ 8లో ఎంట్రీ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 9 వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్. మనం 8 అప్డేట్ చేసి 9 అప్డేట్ చేయకుండా ఉంటే ఏమవుతుంది, శాలరీ పోదు. శాలరీ చేయాలంటే అదే దీనికంటే బిఫోర్ ఇది అప్డేట్ చేయాలి, దీనికంటే బిఫోర్ ఇది అప్డేట్ చేయాలి. ఓకేనా, దీంట్లో వచ్చేసి ఏమేమి చేస్తామంటే అకౌంట్ నెంబర్, ఏ బ్రాంచ్లో ఉంది, దాని IFSC కోడ్ ఎంత. ఓకేనా, ఆ బ్యాంక్ డీటెయిల్స్. చూడండి బ్యాంక్ డీటెయిల్స్. 9 బ్యాంక్ డీటెయిల్స్. ఇది ఇన్ఫోటైప్ 8. మీరు ఎప్పుడెప్పుడైతే చేంజ్ చేద్దామో, అంటే ఇప్పుడు మీరు అపాయింట్ అయ్యారు ఇక్కడ, నెక్స్ట్ మనకి ఏమవుతుంది, ఇంక్రిమెంట్ వస్తుంది, లేకపోతే ప్రమోషన్ వస్తుంది. ఆ డేట్కి వెళ్ళి ఏం చేయాలి, ఫ్రమ్ డేట్ పెట్టి ఆ రికార్డ్ కాపీ చేసుకొని ఏదైతే చేంజ్ అవుతుందో డైరెక్ట్గా బేసిక్ మనం ఎంట్రీ చేస్తాం. దాని దగ్గర ఏమవుతుంది సార్ వచ్చేస్తాం. ఓకేనా, స్లిప్, ఇదే డాటా స్లిప్ లో ఇక్కడ చూడండి,
ఇక్కడ ఎంట్రీ చేసిన డేటా మనకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, అక్కడ ఏమేమి వస్తున్నాయో ఆ డేటా ఇలా ఎక్కడికెళ్ళి వస్తున్నాయో చూడండి. ఐడి నెంబర్, పేరు 2 లెక్కలు తీసుకుంటుంది, డిజిగ్నేషన్ ఇప్పుడే 1 లెక్కలు తీసుకుంటుంది, ఆఫీసు ఇప్పుడే 1 లెక్కలు తీసుకుంటుంది, స్టేషన్ 1 లెక్కలు తీసుకుంటుంది, పే పీరియడ్ 7 లెక్కలు తీసుకుంటుంది, 8 లెక్కలు తీసుకుంటుంది. ఈ ఎమాల్మెంట్స్ అన్ని 8, 14, 15, 57 అన్ని కూడా ఓకేనా. 14 ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకు డిడక్షన్స్ ఉంటాయి. డిడక్షన్స్ అంటే ఎందులో ఎంట్రీ చేస్తాం? 57. మీరేం టెన్షన్ పడకండి. సిస్టమ్కి వెళ్ళి అక్కడ మనం డ్రాప్ డౌన్ రీడ్ డౌన్ చేస్తే మనకు అన్ని వేస్ట్ టైప్స్ సబ్ టైప్స్ వస్తాయి. దాని తగ్గట్టు సెలెక్ట్ చేసుకొని అక్కడ స్టార్ట్ డేట్ ఉందా అంటే ఏ డిడక్షన్ ఏ రోజుకి వెళ్ళి పెడుతున్నాము, ఏ వేస్ట్ టైప్ ఏ రోజుకి అసైన్ చేస్తున్నాము అనేది అక్కడ డేట్ మెన్షన్ చేసుకుంటే ఆ డేట్ నుండి డిడక్ట్ అవుతుంది. మనం పొరపాటున కూడా ఆ డేట్ తప్పు పెట్టకూడదు. ఎందుకు? పేమెంట్ రాంగ్ వస్తుంది. పేమెంట్ రాంగ్ వస్తుంది. మనం ఒక డేట్లో పెట్టి ఒక డేట్లో వస్తలేదు చూసి వస్తుందా? రాదు. కాబట్టి మనం సిమ్యులేషన్ చేసినప్పుడు ఒక్కసారికి ఒక 6 to 7 ఉంటాయి అన్ని కూడా కరెక్ట్ వెరిఫై చేసుకొని సిమ్యులేషన్ చేసుకుంటే మనకు అన్ని ఎగ్జిక్యూట్ అవుతుందా చూడొచ్చు. ఇంతకుముందు ఇక్కడ మనము పే స్లిప్ ఒకటి చూసినాం. ఏం చూసినాం? ఎల్ఓపి చూసినాం. ఎల్ఓపి అంటే అది ఎప్పుడు వస్తుంది? మనం ఏదో ప్రాబ్లం వల్ల కొన్ని రోజులు అటెండ్ కావుతాం. అప్పుడు ఏం చేస్తాం? ఆ చైన్ రిటర్న్లో ఆ పీరియడ్ ఎంట్రీ చేస్తాం. ఏమని? ఈ పీరియడ్ లీవ్లో ఉండదు, లేకపోతే అటెండ్ కాదని. అప్పుడు ఏం చేస్తాము? ఈ 2001కి వెళ్ళి ఆ పీరియడ్ ఎంట్రీ చేస్తాం. 2001 ఎంట్రీ చేస్తే అన్ని డేస్కి మనకు ఎన్ని రోజులైతే డ్యూటీ చేస్తున్నామో అన్ని రోజులైతే జీతం వస్తుంది. ఓకేనా? $587 ఈపీఎఫ్. అక్కడ ఏం చేస్తాము? మనం ఏ డేట్ కల్లా ఈపీఎఫ్ ఇస్తున్నాము, మన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ ఏంటిది, మన యూఏఎన్ నంబర్ ఎంట్రీ చేస్తాము. ఇప్పుడు ఏవైతే మనం ఒక ఇన్ఫో టైప్లో ఎంట్రీ చేస్తామో డేటా, ఇవన్నీ మనకి ఏమవుతున్నాయి? కన్సల్టేట్ పే స్లిప్లో వస్తుంది. ఓకేనా? ఇది 588 ఇన్ఫోటెక్ 588. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి పీటాక్స్ ఉండదు. శ్రీధర్ పీటాక్స్ ఉందా నీకు? ఇస్తుందా పీటాక్స్? ఐడి నెంబర్ ఇంకా 400 పీటాక్స్ మనకు అందరికి ఏముంటుంది? ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ కావాలంటే ఇన్ఫోటెక్ 588 లో అప్డేట్ చేయాలి. ఐడి నెంబర్ చేస్తే మనకు ప్రొఫెషనల్ ట్యాక్స్ 13547 అంటే అది ఎవరికి అంటే సర్టన్ పే దాంట్లో కంపల్సరీ. You ask your division people, you are exempted from PTAX. ఎప్పుడు వస్తుంది? పర్టికులర్ ఎంప్లాయీ పోతే వస్తుంది. అది రెగ్యులర్ వరకు చూపిస్తుంటుంది. ఏ రోజు నుంచి జాయిన్ అయిందో అది లిమిట్ అయిపోయి నార్మల్ సాలరీస్. సార్ ఇప్పుడు అన్ని ఇన్కోటెక్స్ అవన్నీ డిరెక్షన్స్ కానీ అన్నీ పెట్టారు కదా, సార్ ట్యాబ్లర్ లాగా పెడితే అయిపోతాయి కదా సార్ శాప్లో? Okay.